అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాం. మా వీడియోస్ నచ్చినాయా? అయితే కామెంట్ చేయండి. ఇప్పుడు అమ్మ మాట్లాడతాయి. ఈ ప్రపంచంలో అన్నిటికన్నా ముఖ్యమైనది ప్రశాంతత. ఈరోజు నేను చెప్పబోయే విషయం ఏమిటంటే ప్రశాంతత అండి. ఇంకా ఎవరి నుంచి ఇది ఆశించేది కాదు, మనంతట మనముగా తీసుకునేదే ప్రశాంతత. దీన్ని మనం మన కోసం ఏర్పరచుకోవాలి. మనం చేసే పనిలోనూ, మనం చుట్టూ ఉన్న వాతావరణంలోనూ వీటిని మనకు మనముగా ఏర్పరచుకోవాలి. ఇది ఒకరి నుంచి ఆశించేది కాదు, వచ్చేది కాదు. కుటుంబంలో ఎన్నో ఒత్తిడులు, ప్రభావాలు ఉన్నప్పటికీ మనకు మనముగా చేసుకునేదే ప్రశాంతత అండి. దీనికోసం మనం డబ్బు ఖర్చు చేయనవసరం లేదండి. 100 మంది శత్రువులు మనతో యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నా మనం వాళ్ళను ఓడించడం కాదండి, ముందుగా చేయవలసినది ప్రశాంతత. ఆ తర్వాత వాటంతట అవే జరిగిపోతుంటాయి. కాబట్టి మనము కుటుంబంలో ఉన్నటువంటి మనుషుల ద్వారా కావచ్చు, మన శత్రువుల ద్వారా కావచ్చు, ఏ విషయం చొప్పునైనా కూడా మనం తీసుకోవాల్సిన నిర్ణయం మౌనంతో ఉండే ప్రశాంతత అండి. దీన్ని చాలామంది ఆడవాళ్ళు కోల్పోతున్నారు. ఈ కాలము మాటకు మాట అనడమే సమాధానం అనుకుంటారేమో, కాదండి. మౌనంగా ఉండడమే వాటికి సమాధానం. మనం ఎంత మౌనంగా ఉన్నప్పటికీ అంత సమాధానం దేవుడు మనకు ఇస్తాడు. ఒకవేళ మనకు ఆలస్యం కావచ్చేమో, కానీ సమాధానం మాత్రం తప్పక వస్తుందండి. ఇప్పుడు మాట్లాడుతున్న నేను కూడా అండి ఒకప్పుడు ప్రశాంతంగా ఉండేదాన్ని కాదు. ఏ చిన్న విషయానికైనా చాలా కోపడేదాన్ని, అది మనసులో పెట్టుకొని చాలా బాధపడేదాన్ని. కానీ ఇప్పుడు మాత్రం నేను ఏ విషయాన్నైనా ఈజీగా వదులుకోవడం నేర్చుకున్నాను. అది మనకు ఎలా నేర్చుకోవాలంటే, ఆడవాళ్ళు అయితే కనుక వాళ్ళకు ఉన్నటువంటి ఆభరణాలను, చీరలను చూసుకొని వాళ్ళు టాపిక్ను చేంజ్ చేసుకోవాలి. ఒకవేళ మగవాళ్ళైతే ఈ విధంగా ఉన్నట్లయితే వాళ్ళకు ఉన్నటువంటి హెయిర్ స్టైల్ని కావచ్చు, వాళ్ళ అందాలను కావచ్చు, కొంచెం సేపు అద్దం ముందు నిలబడుకొని వాళ్ళుగా పోడుకోవాలండి. అంతే. ఇంకా ఆటోమేటిక్గా మనకున్న బాధలన్నీ తొలగిపోయి మనము పాజిటివ్ వైబ్లోకి వచ్చేసి చాలా ప్రశాంతమైన మూడ్లో ఉంటాము. ఇంకా ఇంతకన్నా మనకు కావాల్సినది ఏముంది చెప్పండి. ముందుగా నన్ను నేను ఏ విధంగా మార్చుకున్నానో చెప్పేస్తాను. నేను చాలా బాధలు ఉన్నప్పుడు నేను చేసిన మొదటి పని ఏంటంటే, ఫస్ట్ బీరువా తెరుచుకొని నా చీరలు ఎన్ని ఉన్నాయి, నాకు ఎన్ని జాకెట్లు ఉన్నాయి, అది ఏ దానికి సెట్ అవుతుంది అని చూసుకోవడం స్టార్ట్ చేశాను. నెక్స్ట్ నా హెయిర్ ఎంత పెరిగింది, నేను ఇంకా ఎలా పెంచుకోవాలి, ఏమేమి పూసుకోవాలి అనే దాంట్లో ఇంకా చాలా బాగా లీనమైపోయాను. ఆ తర్వాత నాకు ఎవరన్నా బాధ పెట్టినా కూడా అది నా మనసుకు ఎక్కేది కాదు. ఎందుకంటే నేను నా జడ పెంచడంలోనూ, నా చీరలు మోడల్స్ చూసుకోవడంలోనూ నేను ఇంకా పడిపోయాను కదా. నాకు ఎటువంటి బాధ పెట్టినా కూడా అది నేను తీసుకోలేకపోతున్నా. ఎందుకంటే నేను ఒక ప్రశాంతమైన జీవితంలో బ్రతుకుతున్నా. ఇది నా జీవితం, ఇది నేను ఎంజాయ్ చేసుకోవాలి. ఎవరో మనల్ని చేయరు కూడా. కాబట్టి మనల్ని మనము ఈ విధంగా ప్రశాంతతకి వెళ్ళి తిప్పుకుంటూ, మనల్ని మనము అలంకరించుకుంటూ, మార్చుకుంటూ వస్తూ ఉంటే మన కోసం మనముగా, మన కుటుంబం కోసము బ్రతుకుతాం. ఎంత చక్కగా ఉంటుంది. ఎవరో ఏదో ఒక చిన్న మాట అన్నారని మనము కొన్ని ఏండ్లు కావచ్చు, కొన్ని రోజులు కావచ్చు, కొన్ని గంటలు కావచ్చు, గుర్తుపెట్టుకొని ఏం లాభం చెప్పండి? ఎంత కుళ్ళిపోతాం. కాబట్టి వాటన్నిటిని మనం కొంచెం సేపు తీసిపెట్టి మన మీద మనం ఏకాగ్రత పెంచుకున్నామట్లే ఎంత బాగుంటుందో ఒక్కసారి ట్రై చేయండి. అందమైన జీవితం కావాలంటే అందంగా మనమే మార్చుకోవాలండి. ముందుగా అందంగా మార్చుకోవడం అంటే, ఈరోజు నేను అందంగా ఉన్నానా, నా హెయిర్ స్టైల్ బాగుందా, నేను ఇంకా ఏ విధంగా మారాలి అని మనము చూసుకోవాలి. మనము వయసులో పెరిగే కొద్దీ మన మనసు ఎప్పుడు చిన్నదిగానే ఉంటుంది. మనము తెలివిలో మాత్రం ముసలి వాళ్ళ వలె ఉండాలి, కానీ వయసు అనుభవంలో మాత్రం మనం చిన్నపిల్లల వలె ఉండాలి. అలా ఉంటేనే మన జీవితం ఎప్పుడు సాఫీగా కొనసాగుతుంది. ఇంకా ఇటువంటి లోకంలోకి మనం వెళ్ళకుండా మన లోకంలోనే మనం చాలా హ్యాపీగా బ్రతుకోవచ్చు.
నేనైతే చిన్నప్పుడు పెద్దగైనాక కొన్ని మధుర జ్ఞాపకాలను గుర్తుంచుకొని ఉంటాం కదా, అవి ఎక్కువ శాతం మనకు బాధ కావచ్చు, సంతోషం కావచ్చు. వాటిని ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఇప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతాను. అప్పుడు మాత్రం అది కష్టంగానే ఉంటుంది. అప్పుడు కష్టమైనది ఇప్పుడు ఎలా హ్యాపీగా అయింది. కాబట్టి ఎవరో అన్న విషయము అది అప్పుడు, ఇప్పుడు కాదు. మనం ఇప్పుడు హ్యాపీగా ఉండాలి. ఈ హ్యాపీనెస్ అనేది మనము మన మైండ్ సెట్ను మార్చుకునే విధానాన్ని బట్టే ఉంటుంది. నేను ఒకప్పుడు అడిగేవా దాన్ని, మీరు ఎలా మర్చిపోతారు, మీరు ఎలా మారినారు, నాకు అన్నీ అవే గుర్తొస్తున్నాయి, మీరు ఇంత సహజంగా ఎలా జరిగింది మీకు ఇది, నేను చాలా ప్రశ్నలు వేసేవా దాన్ని. వాళ్ళు ఒకటే మాట, నువ్వు విడిచిపెట్టవు, మేము విడిచిపెడతాము, అంతే తేడా. విడిచిపెట్టడం అంటే ఏంటి అని నేను మళ్ళీ సమాధానం వేసేదాన్ని. విడిచిపెట్టడం అంటే వాళ్ళు వాళ్ళ కోసం ఆలోచించుకున్నారు కాబట్టి మిగతా పనులన్నిటినీ విడిచిపెట్టుకున్నారు. ఇప్పుడు నేను చేసేది కూడా అంతే. అన్నిటిని వదులుకొని నా కోసం నేను ఆలోచించుకోవడమే నా జీవితం, నా ప్రశాంతత. నా పిల్లలకి ఏం వంట చేసుకోవాలి, నా పిల్లలను ఎలా రెడీ చేయాలి, నా పిల్లలకి ఏ ఏ పనులు చేసుకోవాలని ఆలోచనలో పడిపోతానే, ఇదే ప్రశాంతత. అప్పుడు మాత్రము ఒకప్పుడు నన్ను ఏమనుకుంటారో ఏమో, నన్ను ఏమంటారో ఏమో, అసలు ఎవరో నన్ను ఏమంటారు ఏమనుకుంటారు, వాళ్ళ గురించి నేను ఎందుకు ఆలోచించాను, వాళ్ళతో నాకేం అవసరము అని ఇప్పుడు నేను ఆలోచిస్తున్నాను. కాబట్టి ఇప్పుడు నేను ప్రశాంతంగా ఉన్నాను. ఒకరు వాళ్ళ కోసం వచ్చిపోయేవాళ్ళు, మన కోసం కాదండి. వాళ్ళ కోసము వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారని మనం అనుకోకూడదు. ఒకవేళ మీరు కూడా నాలాగా సెన్సిటివ్గా ఉన్నప్పటికీ చూడండి, నా ఒక్క మాట ద్వారానైనా మీరు మారతారని నేను ఆశిస్తున్నాను. భార్యాభర్తల మధ్య సమస్య వచ్చి భార్య ఎంత నలుగుతుందో అది భర్తకు ఎప్పటికీ అర్థం కాదు. అదేవిధంగా భర్త కూడా ఏ విషయానికి సఫర్ అవుతున్నాడు అనేది భార్య కూడా అర్థం చేసుకోలేదు. ఎందుకంటే వారిద్దరూ ప్రశాంతంగా కూర్చొని మాట్లాడరు కాబట్టి. వాళ్ళకు ఉన్నది ఒకటే ఒకటి, ఏదో ఒకటి మాట్లాడాలి, అది ఏదో ఒకటి ఒకరినొకరు ద్వేషించుకోవాలి అనే నేపథ్యంలో వాళ్ళు ఎప్పుడూ ఓడిపోతూనే ఉంటారు. వాళ్ళు ఎప్పుడు గెలుస్తారో తెలుసా? బాధలో గెలుస్తారు. సంతోషాన్ని, ప్రశాంతతను వాళ్ళు తీసుకోలేరు. గడిచిపోయిన అనుభవాల బాధలను తీసుకొని వాళ్ళు బాధపడుతూనే ఉంటారు. అవునంటారా కాదంటారా? ఒక్క నిమిషం ప్రశాంతంగా లేదు నాకి అనుకుంటున్నావా? మౌనంగా కూర్చో, ఎవరిని ఆలోచించొద్దు. చివరికి నీ పిల్లలను కూడా ఆలోచించొద్దు. వాళ్ళు కూడా చేసేది ఏం లేదు. నువ్వు మౌనంగా కూర్చొని నీకు ఏం కావాలి, నువ్వేం తీసుకోవాలి, నువ్వు ఎలా ఉంటే బాగుంటుందని నీ గురించి ఆలోచించుకో. ఆటోమేటిక్గా నీ కుటుంబం బాగుపడుతుంది. నువ్వే బాగాలేకపోతే నీ కుటుంబం ఏమీ బాగుపడదు. ఇన్ని పనులు చేస్తున్న నీకు కేవలం ప్రశాంతత లేదా? కాదండి, నీకు జీవితమే లేదు. నీకు జీవితమే లేదు. ఎందుకంటే నువ్వుగా నీ కోసం ఏమీ ఏర్పరచుకోనప్పుడు నీకు జీవితంలో బ్రతికే విషయాలు ఏ విధంగా వస్తాయి? కాబట్టి నువ్వు చేసే ప్రతి పనిలో కూడా నీకు ఎక్కడ ప్రశాంతత దొరుకుతుంది అనే మాత్రమే చూసుకోవాలి. నువ్వు చేసే ప్రతి పని కావచ్చు, ప్రతి కదలిక కావచ్చు, అది కేవలం నీ కోసం, నీ ప్రశాంతత కోసమే ఉంటుంది. అలా ఉంటేనే నువ్వు బాగుపడతావు, లేకపోతే నువ్వు బాగుపడవు. ఎందుకంటే ఇన్నొట్టును బుర్రలో పెట్టుకొని ఏం లాభం చెప్పండి? ఏది బుర్రకు కావాలో, ఏది మనసుకు కావాలో అది మాత్రమే ఇచ్చుకొని ఉంటే ఇంకా అది మనకు చాలా మంచిది. ఈ వీడియో ద్వారా మీకు ఏమర్థమైందో నాకు తెలియదు కానండి, నేను మాత్రం చాలా మారాను. నాలో ఉన్న గంభీరం, నాలో ఉన్న రాక్షసత్వం, నాలో ఉన్న పొగరు అన్నీ తగ్గిపోయాయండి. అందుకోసమే నాలా ఉన్న ఆడదానికి కనీసం ఒక 2 ముక్కలు చెప్పైనా ప్రశాంతమైన లోకంలో తెప్పిద్దామనేదే నా ఆశ. ఈ వీడియోలో ప్రశాంతత అనేది ఒకరి నుంచి వచ్చేది కాదు, ఒకరు ఇచ్చేది కాదు, ధనం పెట్టుకునేది కాదు, అది మనకి ఎవ్వరు ఇవ్వరు, కేవలము మనకు మనముగా తీసుకునేది అని చెప్పడమే నా ఉద్దేశం. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు బోరింగ్గా ఉంటే ఐఎమ్ సో సారీ. కేవలం నేను పన్న వేదన మీకు తెలియజేయడం కోసం మాత్రమే
నేను ఈ వీడియోని రన్ చేస్తున్నాను. ఇంకొక విషయం చెప్పాలంటే, నా వాయిస్ బాగుండదని నా అభిప్రాయం అయినప్పటికీ కూడా నేను చెప్పాల్సినది ఏదైనా కానీ చెప్పేద్దామని స్ట్రాంగ్గా ఫిక్స్ అయి ఉన్నానండి. ప్లీజ్ నన్ను నిరుత్సాహపడకుండా మీ చేతుల ద్వారా ఒక లైక్నిచ్చి వెళ్ళమని అడుగుతున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా మీరు కూడా మరి నాలాగా మీకోసం మీరు ఆలోచించుకుంటారా? మీకోసం మీరు పని చేసుకుంటారా? మీకోసం మీరుగా ఏదైనా చేయగలుగుతారా? ప్రతి ఒక్కటమ్మా మా కోసం మేము చేస్తున్నాం అనొచ్చు, కానీ మీకోసం మీరు చేస్తలేరండి. ఒక 2 నిమిషాలు నిలబడి నా కోసం నేను ఏం చేసుకున్నాను అని ఆలోచించు. అప్పుడు అర్థమవుతుంది నీకోసం నువ్వేం చేసుకున్నావు అని. ఇప్పుడు నేను చెప్తానండి. నా కోసం నేను ఒక మంచి మనసుని ఏర్పరచుకున్నాను. నన్ను నేనుగా ఆలోచించుకునే శక్తిని ఏర్పరచుకున్నాను. నా పిల్లలను పెంపొందించుకునే తల్లిగా నేను తయారైనాను. ఇంతకన్నా నాకు ఇంకేం కావాలి చెప్పండి. ఇదేనండి ఈరోజుటి వ్లాగ్.